గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ భవ. గురుగారు, సెప్టెంబర్ నెలలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. నిన్నటి వరకు ఆగస్టు నెల వరకు మీనరాశి వారికి అత్యధికమైన నష్టాల్ని, కష్టాల్ని, చెప్పుకోవడం కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్ని పొందాం. ఇప్పుడు ఈ సెప్టెంబర్ నెలలో నుంచి మీనరాశి వారి గురించి కొంచెం శుభదాయకమైన ఫలితాలు చెప్పుకుంటున్నాం. అత్యధికమైన శుభదాయకమైన ఫలితాలు మనం చెప్తున్నాం. మొన్నటి వరకు లేని దాన్ని ఉన్నదని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు, వీళ్ళు మాత్రం ఇబ్బంది పడుతున్నాము అని వచ్చారు. ఇప్పుడు అలా కాదు, కొన్ని గ్రహ సంచారం విధానాల మార్పుల వల్ల యోగదాయకమైన స్థితిని పొందుతున్నారు. కాబట్టి ఏలినాటి శని ప్రభావంలో కొద్దిగా ముందుగా ఒకసారి చెప్పుకున్నాం, పొంగుతుంది, పాలు పొంగితే ఇలా ఉంటాయి, ఆ పొంగు తగ్గింది. అలాగే ఏలినాటి శని ప్రభావంలో ఉన్న ఈ మీనరాశి వారికి ఈ పొంగు తగ్గింది. తగ్గినందువల్ల ఉద్రిక్తత కొంచెం తగ్గింది. అయితే కొన్ని రకాలుగా శుభదాయకమైన ఫలితాలు, శుభవార్తలు వినడం, శత్రు నివారణ జరగడం, ఆదాయ వ్యవహారములు అనుకోని విధంగా రావడం, ఆకస్మిక ధనలాభం అంటారు. నిన్న ఆకస్మిక ధనలాభం అన్నారు కదా, గురువుగారు చెప్పారు కదా, మన లాటరీలు కొనేద్దాం అనుకోకూడదు. అది ఆకస్మిక ధనలాభం అవుతుంది. లేదంటే ఆకస్మికంగా డబ్బు వస్తుందన్నారు కదా, మనం ఏదైనా గేమ్స్ ఆడదాం, జూదంలోకి వెళ్దాం, అవి కరెక్ట్ కాదు. అందులోకి వెళ్తే లాభించరు ఈ మీనరాశి వారికి. కష్టే ఫలి. మీరు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో ఉంటాడుగా అది సక్సెస్ అవుతుంది. ఈ యొక్క నవంబర్ నెల 3 నెలల కాలం వరకు కూడా మీనరాశి వారికి ప్రతి విషయంలో కూడా శుభదాయకమైన ఫలితాలు పొందడము, అనుకున్న దానిని సాధించగలగడము, ఇది వరకు ఏదైతే ఆగిపోయిన పనులున్నాయో, ఏలినాడు శని ప్రభావం వలన కొన్ని పనులు చేయలేక, ఆర్థికమైన ఇబ్బందుల వలన వ్యవహారాలు చేయలేక ఆగిపోయినాయి, వాటిని మళ్ళా పూర్తి చేస్తారు. గొప్ప విషయం ఏంటంటే, ఈ ఏలినాడు శని ప్రభావం కలిగి ఉన్న మీనరాశి వారు 10 మంది చేత కూడా ప్రశంసలు పొందుతున్నారు. వీళ్ళు గొప్పతనం ఏంటంటే, ఎవరి దగ్గర కూడా తల దించుకుని ఉండరు, తల ఎత్తి ఉండరు, ఉన్నా లేకపోయినా ఎవరిని ఆశించరు, ఎవరిని విశ్వసించరు. నీ వల్ల నా జరుగుద్ది, నువ్వే చేయాలి, నాకు వల్ల కాదు. ఎవరెవరు పెడతానంటే వీళ్ళు ఒప్పుకోరు. మీనరాశి వారి యొక్క మనస్తత్వ విధానం ఎలా ఉంటుంది అంటే, ఒక సింహం ఉంది అడవిలో, 18 గంటలు నిద్రపోద్ది. దానికి నిద్ర ఎక్కువ. 18 గంటలు నిద్రపోద్ది. 18 గంటలు నిద్రపోయిన తర్వాత లెగుస్తుంది. లేచిన తర్వాత ఆకలేసింది. ఆకలేస్తుంది కదా, అయ్యో ఈ యొక్క అడవికి రాజుగారికి ఆకలేస్తుంది అని వేరే జంతువులు కానీ తీసుకొచ్చి ఆహారం ఇస్తే అతను బాగుంటుంది. నువ్వు తేడమేటి, నేను తిన్నాడు. ఇంకా కానీ ఇసిగిస్తే ఓ దెబ్బ కూడదు, దెబ్బ చచ్చిపోతుంది. కాబట్టి అది తిందో, తన ఆహారం తాను సంపాదించుకోవాలి. అలాగని ఏదైనా దిక్కుమల ఆహారం సంపాదించుకుంటుందా? వయ్యారంగా పెళ్లి కూతురు ఎలా నడుతుందో, కొత్త పెళ్లి కూతురు అలా నెమ్మదిగా అడుగులు వేసుకుంటా ఆ గజరాజు ఎక్కడ ఉన్నదో ఎత్తుకుంటుంది. ఏనుగు కావాలి. ఏనుగు కనపడగానే ఒక్క ఉదుకి దాని మెడ మీద ఎక్కి ఆ కుంభస్థలాన్ని పంజాతో కొడుతుంది. కుంభస్థలాన్ని చీల్చి ఏనుగు మెదడుని తింటుంది. ఆ తర్వాత ఆకలి కాబట్టి ఇంకేదో కొంచెం తింటుంది. ఆ తర్వాత అక్కడ నిండిపోయింది, అది వదిలేసి అప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ పుడుతుంది. అటువంటి మనస్తత్వం వెళ్తాయి. మీనరాశి వారి మనస్తత్వం అటువంటి విధంగా ఉంటుంది. ఎవరి దగ్గరికి ఆశించారు, చేసేసారు. యోగదాయకమైన శక్తివంతమైనటువంటి ఫలితాలని మొన్నటి వరకు లేని ఆగస్టు నెల వరకు కూడా లేవు. సెప్టెంబర్ నెల నుంచి స్టార్ట్ అయింది. ఈ సెప్టెంబర్ నెల నుంచి వీళ్ళు చెయ్యాలనుకున్న పనుల్ని నిర్విమోమాటంగా చేస్తారు.
ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు. ఏం చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పేస్తారు. ఆడేమనుకుంటాడు, దీనివల్ల ప్రమాదం వస్తుందేమో, ప్రమాదం వస్తే ప్రమాదాన్ని ఎదుర్కోగల శక్తి మన దగ్గర ఉందిలే. డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెడతారు, ఉన్నా లేనప్పుడు ఖర్చు పెట్టారు. ఏమరా లేనప్పుడు ఎలా ఖర్చు పెట్టాలని గురువుగారు అని అడగచ్చు. అప్పు చేసి అప్పులు దొరికితే ఇలాగే ఇలా అడిగితే అప్పు ఇస్తారు. కొన్ని రాసుల వారికి అయితే అడిగిన అప్పులు ఇలాగ అప్పులు దొరుకుతాయి మేనరాశి వారికి. కాబట్టి జలతత్వ రాశిది. ఈ జలతత్వ రాశికి యోగదాయకమైన పరిస్థితులు నవంబర్ నెల దాకా కూడా సంతోషకరమైన జీవితాన్ని పొందుతున్నారు, అనుకూలవంతమైన జీవితాన్ని పొందుతున్నారు. సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్, అది డిసెంబర్ తర్వాత అన్నది. అప్పుడు చూద్దాం మీనరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి. సరేనండి, మీనరాశి వారిది బాగానే ఉందని, ఇన్నాళ్ళ నుంచి బాగోలేదు, వీళ్ళు నడిచిన ప్రభావం వల్ల నష్టాన్ని కష్టాన్ని చవి చూశారు, ఇప్పుడు బాగానే ఉంది అన్నారు. ఈ యొక్క బాగున్న దాంట్లో కూడా మధ్య మధ్యలో ఏదో కొన్ని చిన్న ఆటంకాలు అవాంతరాలు రావడం అనేది జరుగుతుంది కదా. ఆ అవాంతరాలు రాకుండా ఈ మంచిని ఇంకా పెంచుకోవాలంటే ఏ రకమైనటువంటి పూజా విధానాన్ని ఆచరించాలి, ఏ రకమైనటువంటి దాన విధానాన్ని ఆచరించాలి. దానంలో కల్లా అన్నదానం చాలా గొప్ప దానం. కాబట్టి మీనరాశి వారు సాధ్యమైనంత మటుకు అన్నదానాన్ని చేయండి. అన్నదానాన్ని చేసి, అలాగే మీనరాశి వారు ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం తొలగలేదు, ఇంకా ఉంది. కాబట్టి దక్షిణామూర్తి పటాన్ని తీసుకురండి, దక్షిణామూర్తి గుడికి వెళ్ళండి. దక్షిణామూర్తి ఎక్కడ ఉండి ఎత్తకండి, దక్షిణామూర్తికి అభిషేకాన్ని చేపించండి. శ్రీకాళహస్తి వెళ్ళారనుకోండి, దక్షిణామూర్తి గుడి ఉంది. చెప్పడం సులువే, వెళ్ళాలి కదా. దక్షిణామూర్తి పటాన్ని తీసుకురండి. ఆ పటాన్ని తీసుకొచ్చి, పటం తెమ్మన్నాను కదా, ఓ పెద్ద పటం తెచ్చేయకూడదు. ఎప్పుడు కూడా దేవుడి పటాలు తెచ్చుకుంటే మా సైజు, మా పెద్ద సైజు అంటే ఈ అరిసైజు మీద 2 చేతులు పెట్టిన స్థలం ఉన్నదో లేదా 4 చేతులు పెట్టిన స్థలం ఉన్నదో తెచ్చుకోవాలి. పెద్ద పెద్ద ఫోటోలు తీసుకొచ్చేయకూడదు. ఆ ఫోటోని పెట్టి పూజ చేయండి. పూజ చేసిన తర్వాత మీకు వచ్చినట్టే. మంత్రాలు చదివితేనే దేవుడికి కరుణిస్తాడు, మంత్రాలు చదవకపోతే దేవుడు శపిస్తాడు అనుకోకండి. పూజ మీకు ఏ రకంగా చేసుకుంటారో ఆ రకంగా పూజ చేసుకోవాలి శ్రద్ధతో. పూజ చేసిన తర్వాత ఎండు ద్రాక్ష పళ్ళు అనే ఉంటాయి. ఆ ఎండు ద్రాక్ష పళ్ళను నైవేద్యం పెట్టండి. కొబ్బరికాయ, అరటి పళ్ళు మీ ఇష్టం, ఏమైనా పెట్టుకోవచ్చు, అది సంగతి తర్వాత. ఎండి ద్రాక్ష పళ్ళు అనేది ఉంటుంది. ఒక రావి ఆకు తీసుకొచ్చి ఆ రావి ఆకులోని అక్కడ పెట్టే రావి ఆకులు కడిగి, ఆ కడిగినది పటం దగ్గర పెట్టి ఎండి ద్రాక్ష పళ్ళు వేసి అందులోని అశుభ్రంగా నివేదన చేయించండి. ఈ రకమైనటువంటి విధంగా దక్షిణామూర్తిని పూజిస్తూ ఉంటే, అంటే పరమశివుడు దక్షిణామూర్తులు అంటే ఎవరో కాదు, అంటే దక్షిణామూర్తి ఆలయాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రకమైనటువంటి పూజలు చేస్తే అత్యధికమైన శుభదాయకమైన ఫలితములు ఇంకను ఎండి ద్రాక్ష పండు నైవేద్యం పెడితే జరిగే విధానం వల్ల ఇది జరుగుతుంది. అయితే కొబ్బరికాయ, అరటి పళ్ళు ప్రసాదం పెట్టింది పౌరులు ఎవరికైనా పెట్టచ్చు, పక్కింటి వాళ్ళకి పెట్టచ్చు, ఎదురింటి వాళ్ళకి పెట్టచ్చు, అని చేయొచ్చు. కానీ ఎండి ద్రాక్ష పళ్ళు మాత్రం భార్యాభర్తలు, బిడ్డలు అంటే ఇక్కడ పెళ్ళైన ఆడపిల్ల తినకూడదు. పెళ్ళైన ఆడపిల్లకి ప్రసాదం పెట్టకూడదు. పెళ్లి కాని పిల్లకే పెట్టచ్చు, కోడలకి పెట్టచ్చు. మన ఇంటికి వచ్చింది గోత్రం మంది అయిపోయింది, మా ఆడపిల్ల ఇంకో ఇంటికి వెళ్ళిందంటే గోత్రం మారిపోయింది. అంటే కాదు, ఆడపిల్ల అంటే ఆడపిల్ల అర్థం. ఆడపిల్ల అంటే స్త్రీ అని కాదు, అక్కడ ఆడపిల్ల అక్కడదే అని అంటారు. అందుకని చేసి పెళ్ళైన పిల్లలకు పెట్టండి. ఎప్పుడైతే ఈ రకంగా ఈ ద్రాక్ష పండ్ల నైవేద్యాన్ని సేవిస్తారో అత్యధికమైన శుభ ఫలితములు మీనరాశి వారు మెండుగా పొందగలుగుతారు. ఇంకా కూడా ఇంతకాలం మీరు పడిన కష్టం 23 నవంబర్ నుంచి మీరు పడ్డ కష్టాలు ఈ రోజు నుంచి
తీరడానికి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. సోదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సృజనో భవంతు. సెప్టెంబర్లో మీన రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. ఆయుష్మాన్ భవ.